నమస్తే. మన రాష్ట్రంలో మొన్న సర్పంచ్ ఎన్నికలు, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో గతంలో కంటే కొంత భిన్నమైన అంశం బీసీల విషయంలో కనబడింది. బీసీలలో చాలా సామాజిక వర్గాలున్నా తామందరం బీసీ అనే ఒక భావన కొంత నిర్మాణ రూపంలో కనబడుతున్నట్లు అనిపించింది ఒకటి. రెండోది ఎస్సీ, ఎస్టీలు, బీసీలు. ఈ సమూహం అంతా ఈ పూలే, అంబేద్కరు ఈ సిద్ధాంతం గ్రామ స్థాయికి వెళ్ళిపోతున్న కారణంగా రాజకీయంగా తామెంతో తమకంత అవకాశం రావాలే, ప్రాధాన్యత ఉండాలనే ఒక చర్చ కూడా సోషల్ మీడియా బలంగా కిందికెళ్ళిపోయింది. ఆ మేరకు ఫలితం కనబడింది. అయితే దీని వెనుక పనిచేసిన వ్యక్తులు గానీ, లేదా ప్రబలమైన ఆలోచన ధోరణి ఏ రూపంలో ఉన్నది, బహుశా భవిష్యత్తులో ఎట్లా ఉండవచ్చు అనే అంశాల గురించి మాట్లాడదాం. మన దగ్గర బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అన్న. మనము మొన్న ఇందాక ఇంట్రోలో చెప్పిన నేను సర్పంచ్ ఎన్నికల వీటిల్లో ఇంతకుముందు బీసీల మధ్య ఐక్యత ఉండేది కాదు కదా. అవును. ఈ భిన్న వృత్తులైన బీసీలను మీరు ఎట్లా కలపగలుగుతున్నారు? మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు, మీ స్పీచ్లు నేను. అవును. అంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే బీసీలకు రాజ్యాధికార స్పృహ ఇప్పుడే కాదు, 400 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న రూపంలో వచ్చింది. కాలక్రమేణా ఇలా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, తర్వాత స్వాతంత్ర పోరాటాలు, రకరకాల పోరాటాలు మధ్యన వచ్చి అగ్రకుల ఆధిపత్యం పెరిగిపోయినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత తెలంగాణ అంశం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలామంది ఏమంటారంటే, వాస్తవంగా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న బీసీల చైతన్యం దక్షిణ భారతదేశంలో లేదు. ఉత్తర భారతదేశంలో బీసీలు ముఖ్యమంత్రులు కాగలిగారు, దక్షిణ భారతదేశం లేదు. దక్షిణ భారతదేశంలో కూడా తమిళనాడు, ప్రధానంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇలా దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇక్కడ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి కాలేకపోయారు. కానీ ఇక్కడ ప్రధాన కారణం మన తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితులు వేరు. తెలంగాణలో నాజీలకు, నైజాములకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ తొలి దశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత భూస్వాములకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా నక్సలైట్ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం మళ్ళీ తెలంగాణ మలిదేశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమాలు కంటిన్యూషన్ ఉండడం వల్ల ఈ సామాజిక న్యాయం అంశం అనేది నివురుగప్పిన నిప్పు లెక్క ఉన్నా అది తమ ఐక్యతను చాటలేకపోయింది. ఈ సందర్భం లోపల ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పోయిన తర్వాత, ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే కులగణన మొదలయ్యిందో, మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం, ఆ కులగణన జనాభా దామాష ప్రకారం రాజకీయ వాటా ఇస్తాం, బడ్జెట్ ఇస్తామని చెప్పారు. ఆ కులగణన అంశం అనేది ఒక ఎజెండా మీదకి వచ్చి, తెర మీదకి వచ్చి, దానివల్ల కులగణన చేసేటప్పుడు అన్న మీరు చూస్తే ఈ ఒక అంటే పట్టణ ప్రాంతాలకే పరిమితం ఉన్న ఒక బీసీ వాదం. ఎందుకంటే చదువుకున్నోళ్ళు, ఎందుకంటే బీసీ అంటే ఎవరు, మీరు స్కాలర్షిప్ వస్తుందా, మీరు బీసీ సర్టిఫికేట్ తీసుకురా అన్నప్పుడే తెలిసింది. కొన్ని బడ గుర్తులు ఉంటాయి అంతే. ఇప్పుడు మనం బీసీ అని ఎప్పుడు తెలిసింది? కాలేజీకి వచ్చి నువ్వు ఇంటర్మీడియట్లో, డిగ్రీలో నువ్వు స్కాలర్షిప్ వస్తుంది, నువ్వు బీసీ అన్నప్పుడు అహో నేను బీసీనా అనేది తెలిసి. ఇప్పుడు కులగణన వల్ల ఏమైందంటే ప్రతి ఇంటికి ఫస్ట్ కుటుంబాల ఎన్యుమరేషన్ జరిగి, ఆ తర్వాత 1,00,000 మంది కులగణన గణాంకాలు ఎవరైతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి ఆ ప్రశ్నావళిలో మీరు బీసీనా, ఓకే మీరు బీసీ అయితే ఏ కులం అని ప్రతి ఇంటికి అడిగారు. దానివల్ల పట్టణాలకే పరిమితమైనటువంటి బీసీ వాదం పల్లెలకు పోయింది, ప్రతి ఇంటి గడప దొక్కింది. దానివల్ల బీసీ వాదం అనేది కులగణన జరిగిన తర్వాత, కులగణన లెక్కలు వచ్చిన తర్వాత, అరే మేము ఇంత శాతం ఉన్నామా, మా సంఖ్య ఇంత ఉన్నది, మా సంఖ్య ఇంత ఉందా, మరి మా సంఖ్య ఉన్నప్పుడు మరి పాలనలో మా సంఖ్య ఏది, మా ప్రాతినిధ్యం ఏది? కాబట్టి మేము ఇంతున్నోళ్ళం. ఒక గ్రామంలో మహబూబ్నగర్లో ముదిరాజు హైయెస్ట్ పాపులేషన్ అనుకో, ముదిరాజులో ఒక ఆలోచన వచ్చింది, అరే మేము ఇంతమంది ఉన్నాం, మేము సర్పంచ్ కావాలి కదా. నల్గొండ జిల్లాలో గౌడ్ ఉన్నాడు, మేము ఇంతమంది ఉన్నాం కదా. నిజామాబాద్లో మున్నూరు కాపు, అదేవిధంగా భువనగిరిలో ఒక విశ్వబ్రాహ్మణ్. ఇట్లా ఎక్కడికక్కడ ఒక ఆలోచన అనేది పెరిగింది, బీసీ భావజాలం అనేది పెరిగింది. తెలంగాణకున్న ప్రత్యేకత ఏంటంటే సామాజిక చైతన్యం ఎక్కువ, అంటే అది వారసత్వంగా వచ్చింది. తమకు తాము ఆలోచించి చైతన్యం అవుతారు. ఎవరు చెప్పినా చెప్పకున్నా ఒక సామాజిక స్పృహతోటి, సామాజిక సోయితోటి ఆలోచిస్తారు. కానీ ఇక్కడ నేను మీలాంటి వాళ్ళు బాగా ఎలివేట్ అయిన పర్సన్స్, ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఈ సామాజిక వర్గాల నుంచి
తగిన ప్రాతినిధ్యం లేదని ఒక చర్చ కూడా ఉన్నది. అవును. మరి ఇలాంటి వాళ్ళను ఈ సర్పంచులు, మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి ప్రాతినిధ్యం దొరికిందా? అంటే సర్పంచులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా 17% రిజర్వేషన్లు ఇచ్చింది. 17% అంటే మొత్తం 12,736 గ్రామ పంచాయతీ. అది 17% అంటే నాకు తెలిసి 2000 లోపు 2,300 2,250 వచ్చినాయి. ఇది 12, 13 వేలకు గాను. ఆ. ఆ. అంటే జనరల్ స్థానాల్లో 2,830 జనరల్ స్థానాల్లో బీసీ సర్పంచ్ గెలిచారు. 836 మంది బీసీ సర్పంచ్లు కోట గెలిచారు. కాకుండా. జనరల్ స్థానాలు కోట కాకుండా ఆ. మొత్తంగా చూస్తే 52% సర్పంచ్ గెలవగలిగారు. అంటే ఎస్సీ, ఎస్టీ, తర్వాత బీసీ, మైనార్టీ ఈ ముగ్గురు కలిసి మొత్తంగా 86% సర్పంచ్లు గెలిచారు. 86 86% మునిపెన్నట్టు లేదు కదండి. లేదు. ఉమ్. అంటే అగ్రకులాలు 14%కే పరిమితమై 86% అనేది ఒక చరిత్ర. అంటే ఇది నామినేటెడ్ పోస్టులు కావు కదా. ఓటు చైతన్యంతో, ఓటు సోయితోటి మా వాళ్ళని మేము గెలిపించుకోవాలి, మా వాడు పరిపాలనలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇది సర్పంచ్ ఎన్నికల్లో ఒక సామాజిక విస్ఫోటనం వచ్చింది. సామాజిక విస్ఫోటనం. సామాజిక విస్ఫోటనమే ఇది. ఉమ్. అంటే ఓటు మాదైతే సీటు మీద ఎట్లయితుంది? ఓటు మాదే సీటు మాదే. అంటే కంచరాం డైలాగ్ అది పని. అంటే పెద్ద ఫిలాసఫికల్గా ఆలోచించకపోయినా కూడా సింపుల్గా గ్రామీణ ప్రాంతాల్లో సింపుల్గానే మన ఓట్లు ఇన్ని ఉన్నాక మరి పటేల్ ఎట్లయితాడు? మనది గడప, మన ముదిరాజు గడప ఊళ్ళో 70 గడప ఉంది. మరి 2 గడపలు ఉన్నోడు ఎట్లయితాడు? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ భువనగిరి మన మున్సిపల్ ఎన్నికలైన తర్వాత 34 కౌన్సిలర్ స్థానాలు, 35 కౌన్సిలర్ స్థానాలు, 35లో ఒకే ఒక రెడ్డి గెలిచారు. 34 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే. అయితే అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఏం చేసిండు? రెడ్డికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలని చూసిండు. ఒక్కరు గెలిచినా రెడ్డికి ఇవ్వాలని చూసిండు. కానీ ఈ 34 మంది ఆలోచించారు. అనిల్ కుమార్ రెడ్డి 34 మంది ఆలోచించారు. అరే 34 మంది అయితే మనం ఎస్సీ, ఎస్టీ సోదరుడని కావాలి. వాళ్ళు ఏమన్నారు? ఎస్సీలు అరే చూడు బై మీరు ఎక్కువ ఉన్నారు, 60% జనాభా, ఎమ్మెల్యే కౌన్సిలర్ సంఖ్య కూడా ఎక్కువ ఉంది. అయితే మీరు కానీ ఎవడోడు మీరన్నా కానీ నేమేమన్నా కావాలి. కానీ ఒక్కరున్న వాళ్ళు ఎట్లయితారు? అక్కడ సామాజిక విస్ఫోటన జరిగి తిరుగుబాటు జరగానే ఎమ్మెల్యే తోకముడిసి ఇలా ఇస్తామన్నటువంటి అగ్రకులానికి తన సొంత కులానికి ఇవ్వకుండా ఒక బీసీ విశ్వబ్రాహ్మణ బిడ్డకు అవకాశం ఇచ్చింది. అంటే ఒక సైలెంట్గా ఒక రాజకీయ సామాజిక విప్లవం, అంటే మొత్తంగా ఓటు విప్లవం మొదలైంది. ఇది ఇప్పుడు కాదు. మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగినాయి. బైపోల్ జరిగింది. బైపోల్ జరిగితే బీజేపీ రాయలసీమ రెడ్డికి ఇచ్చింది, టీఆర్ఎస్ ఆంధ్ర కమ్మకి ఇచ్చింది, కాంగ్రెస్ తెలంగాణ బీసీకి ఇచ్చింది. అందరు అన్నారు అరే అమ్మ జూబ్లీహిల్స్ అంటే ఎత్తు కొండలల్లో అంత చౌదరీస్ ఉంటారు, పటేళ్ళు ఉంటారు, రావులు అగ్రకులాలే ఉంటారు, ఈ బీసీ గోచిగాడు ఎడ గెలుస్తాడు అన్నారు. కానీ ఒక బీసీ బిడ్డకి ఇలా ఇద్దరు మధ్యన ముగ్గురు పోటీ జరిగితే ఇద్దరి మధ్యన ఒక బీసీ గెలిచిండు. ఇది నేను చెప్పే ముచ్చట కాదు. ఈవన్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు గాంధీ భవన్లో వారు చెప్పింది ఏంటంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు, మేము బీసీకి ఇచ్చినాం కాబట్టి గెలిచినాం, లేకపోతే కష్టం అవుతుంది. బీసీ వాదమే గెలిచింది. ఇప్పుడు బీసీలలో ఒక కసి పెరిగింది. అరే ఎన్ని రోజు ఇట్లా మా తాత పాలేరుగానే ఉన్నాడు, మా తండ్రి పాలేరుగానే ఉన్నాడు, ఇక నా బతుకు కూడా పాలేరేనా? మేము పాలేరులో మేము పాలితులు వాళ్ళ ఎట్లయితారు? ఈ పిడికడి శాతం ఉన్నాడు ఎట్లయితాడు అనేది అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి అది పట్టణంకి వెళ్ళి స్టార్ట్ అయ్యి మళ్ళీ పల్లెకి వాకింది. సర్పంచ్ ఎన్నికలలో చూసిరు. అసలు సర్పంచ్ ఎన్నికలలో పార్టీల ప్రమేయమే లేదు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిస్తే చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థులందరూ నా వాళ్ళే అని ఖాతాలు వేసుకున్నాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నానా అపసోపాలు పడ్డాడు. కాంగ్రెస్ అభ్యర్థులు 66% గెలిచిరు. ఆ రెబల్స్ కూడా అంతకుముందేమో రెబల్స్ ఓడన్నా పోటీ చేస్తే సస్పెండ్ చేయండి అన్నాడు. ఆ రెబల్స్ మా వాళ్ళే, బీసీలు ఇంత శాతం గెలిచిరు. అంటే ఇవాళ టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీసీలు గెలిచిరు. బీసీల సపోర్ట్ తోటి ఇతర కులాలు గెలిచారు. 42% ఎక్కువనే గెలిచారు. మరి ఆ లెక్కన 52% గెలిచారు. అంటే ఈ 12,700 పైచీలకు ఉన్నటువంటి మున్సిపాలిటీలో పూర్తి షెడ్యూల్ ఏరియా ఏదైతే ట్రైబల్స్ ఏరియా ఉన్నాయో 100% వాళ్ళకే ఉంటాయి. ఇంకా వేరే రిజర్వేషన్ ఉండేవి. వాళ్ళవి ఒక 2,000 తీసేస్తే, వాళ్ళవి 2,200 తీసేస్తే మిగతా దాంట్లో 52% అంటే 5,830 మంది బీసీ సర్పంచ్లు గెలిగారు. అంటే మొత్తం టోటల్గా
86 మంది గెలిచారు. 86 మంది 86%. 86% సర్పంచ్లు గెలిచారు. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ను అర్థం చేసుకున్న కారణంగానే బీసీలు కొంత ఓన్ చేసుకున్న కారణంగానే ఈ మాత్రం చైతన్యం వచ్చినా అక్కడక్కడ కొందరు అంటున్నారు నిజమేనా ఇది? వాస్తవమే మీరు అన్నది. ఇప్పుడు ఏ ఊళ్ళో కేసీఆర్ ఎంత తెలివిగా గతంలో ఒక మాట అన్నాడు, ఆంజనేయుని గుడి లేని ఆంజనేయుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ పథకం లేని పల్లె లేదు అన్నాడు. మేమేమంటున్నా, అంబేద్కర్ విగ్రహం లేని ఊరు లేదు, అంబేద్కర్ గారి విగ్రహం లేని ఊరు లేదు, పూలే గారు లేని మండలం లేదు. ఇప్పుడు గ్రామాలకు కూడా వచ్చింది, గ్రామాలకు కూడా పోయింది. వచ్చేసింది. ఇలా మేము కూడా ఒక పిలిపించినాం, మనం బొడ్రాయి పండుగలు ఆ పండుగ చేస్తున్నాం, చేద్దాం. దాంతోపాటు వాళ్లకు కనిపించని దేవుళ్ళు వాళ్ళు, కనిపించే దేవుళ్ళు వీళ్ళు. మనకైతే కనిపించరు కదా, మన తలరాత మార్చాలి. అరే ఓటు ఉట్టిగా ఓటు రాలే కదా. ఆ రోజు అంబేద్కర్ గారు కనుక పార్లమెంట్లో వారు లేకపోతే ఓటు హక్కు అనేది, అరే పీజీ చేసినోనికి ఓటు, ఇన్కమ్ ట్యాక్స్ పన్ను కట్టడానికి ఓటు, ఈ అలగజనానికి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పూరి గుడిసెలు ఉండటానికి ఎందుకు ఓటు, ఈ స్త్రీలకు ఎందుకు ఓటు అంటేనే కదా అంబేద్కర్ సర్వశక్తులు తన జ్ఞానాన్ని, తన యవ్వనాన్ని, తన జీవితాన్ని దారపోసి వజ్రాయుధం లాంటి ఓటు మన చేతులు పెట్టి, అట్లాంటి వజ్రాయుధాన్ని నువ్వు అగ్రకులాలకు వేసుకుంటే బానిసలకు పడి బతకవలసిందే కదా. కాబట్టి ఇది ఓటు చైతన్యం అనేది మెల్లమెల్లగా పాకింది. అది పల్లెకు వాకిన ఓటు చైతన్యం నిన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణానికి వచ్చింది. ఇప్పుడు మొత్తంగా 116 మున్సిపాలిటీ చైర్మన్ లేదు. మొత్తం 116లో బీసీలు 66 మంది మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. 66 మంది అంటే 62% పైగా. బీసీలు వాస్తవంగా 65% ఉంటారు. అంటే ప్రొపోర్షనటీ రిప్రజెంటేషన్ వచ్చింది. ప్రొపోర్షనటీ మున్సిపల్ ఎన్నికల్లో 62% అనివార్యంగా బీసీలను కాదలనే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ ఎక్కడ ఒక ఖమ్మం జిల్లాలో మాత్రమే ఇవాళ అగ్రకులాలకు కొంత ప్రాతినిధ్యం ఎక్కువ ఇచ్చింది తప్ప, ఇప్పుడు నిజామాబాద్ ఉంది, నిజామాబాద్లో 7 మున్సిపాలిటీ చైర్మన్లు ఉంటే 7 బీసీలే వచ్చు. ఫస్ట్ టైం జనరల్ నిజామాబాద్ మేయర్గా జనరల్కి వస్తే అక్కడ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు జనరల్లో ఒక బీసీ మహిళకి ఇచ్చింది టైలర్, ఫస్ట్ టైం కదా మేయర్గా, ఫస్ట్ టైం. అంటే జనరల్ అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా ఎన్నికల మున్సిపల్ ఎన్నికలకు ముందు, జనరల్ స్థానాలు అంటే అగ్రకులాలు నా మీద దుమ్మెత్తి పోసిరు స్టేట్మెంట్ ఇచ్చారు, జనరల్ సీట్లు వార్నింగ్ ఇచ్చారు. జనరల్ సీట్లు అంటే రెడ్డి రావుల రిజర్వేషన్ కాదు, జనరల్ సీట్లు అంటే రెడ్డి రావుల రిజర్వేషన్ కాదు, జనరల్ సీట్లు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలే కూడా, రెడ్డి రావులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలే కూడా. కాబట్టి మనకు రిజర్వేషన్ పరంగా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి ఇలా జనరల్ స్థానాలు కూడా కైవసం చేసుకోవాలి అని ఒక పిలిపించారు. జనరల్ స్థానాలు కూడా పోటీ చేశారు. ఆ తర్వాత కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూడా దాదాపు 60% గెలిచారు. అప్పుడు కూడా పిలిపించిన కౌన్సిలర్లు కార్పొరేటర్లు మేమైతే మున్సిపల్ చైర్మన్లు మీరు ఎట్లయితారు? కౌన్సిలర్ కార్పొరేటర్లు మేమైనప్పుడు ఇవాళ ఎడ్లు బండి మేమైతే నడిపేది కూడా మేమే కదా, రైతు ఎడ్లు బండి మా అయితే నువ్వెట్ట నడుపుతావు? కాబట్టి కౌన్సిలర్ కార్పొరేటర్లు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు అయినప్పుడు నేను ఇంతకుముందు భువనగిరి చెప్పిన, మీరు బీసీలకే ఇవ్వాలని చెప్తే ఇవాళ 66 మంది, ఇంకా కొన్ని మున్సిపాలిటీలు రాలేదు, నాకు తెలిసి 67, 68 దాకా వస్తాయి. అంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి మహబూబ్నగర్ జిల్లా మొత్తం 17కు ఒక వైశ్యకి ఇచ్చారు వనపర్తిలో, మిగతా 16 బీసీలు, ఒక ఎస్సీ 18కి, ఒక ఎస్టీ, ఒక ఓసీ, మిగతా 16 మున్సిపల్ చైర్మన్లుగా బీసీలకు అవకాశం వచ్చింది. అంటే బీసీలలో ఒక సామాజిక రాజకీయ చైతన్యం పెరిగిందనడానికి ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ మీరు నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి కొంచెం ఓపెన్గా మాట్లాడతారు. ఇప్పుడు గెలిచిన సర్పంచులు, ఈ మున్సిపాలిటీలో గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, లేదా రెబల్స్ తమవారు అనుకున్నందువలన పెరిగిందా, లేదా నిజంగానే కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఉండి ప్రజలు ఓటేసినట్ల వారు? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు బుచ్చానా. ఇప్పుడు పార్టీలు అనేవి లోకల్ బాడీలో లేవు. ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ చేస్తే మున్సిపాలిటీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పార్టీ లేదు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కత్తులు దూసుకుంటాయి, బీజేపీ కాంగ్రెస్ నిప్పులు గురిపించుకుంటారు. ఇవాళ భువనగిరిలో ఒక కౌన్సిలర్గా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ముగ్గురు కలిసి పోటీ చేశారు. ఉమ్మడి అభ్యర్థి ఒక కౌన్సిలర్గా పోటీ చేసిండు. చాలా ఉత్తర తెలంగాణలో
ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేశారు. ఉమ్, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేశారు. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా, ఉమ్, ఇప్పుడు ఈవెన్ కమ్యూనిస్టులు కూడా సిద్ధాంతపరంగా అంటాం కదా, అవును. కమ్యూనిస్టులు కూడా ఇలా దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటే ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నారు. తర్వాత ఒక దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారు. ఉమ్, ఆంధ్రజ్యోతిలో ఒక వచ్చింది. అవును. ఎవరెవరు ఎక్కడెక్కడ అవును పోతారు. ఇది అంతా ఇది ఏమంటారు అనైతికము. బీజేపీ కాంగ్రెస్ కూడా బీజేపీ కాంగ్రెస్ కూడా పొత్తు పెట్టుకున్నారు. అవును, అవును, ఈవెన్ ఇంతెందుకు కమ్యూనిస్టులు బీజేపీలు ఉప్పు నిప్పు కదా, అవును. వాళ్ళకు లెఫ్ట్ రైట్ ఎప్పుడు కలిసే పరిస్థితి లేదు కదా. ధృవాలు అవి. ఇప్పుడు బీజేపీ కమ్యూనిస్టులు కూడా పొత్తు పెట్టుకున్నారు. ఆ, కౌన్సిలర్ ఎన్నికల్లో, కార్పొరేటర్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ పటన్ చెరువులో బీఆర్ఎస్ అభ్యర్థికి రఘునందన్ రావు గారు ఓటేసింది. ఉమ్, బీజేపీ ఎంపీ బీఆర్ఎస్కు ఓటేసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గెలిపించింది. ఇట్లా చాలా చోట్ల ఏం చేసిరు అంటే, ఇప్పుడు రోజు మీడియాలో వస్తుందంటే బీజేపీ మనం సిద్ధాంతపరంగా ఉండాలి కదా, కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అయితే బీజేపీ వైస్ చైర్మన్ తీసుకుని కాంగ్రెస్కి, ఇప్పుడు అమనగల్ ఉంది ఎగ్జాంపుల్. అమనగల్లో కాంగ్రెస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి వైస్ చైర్మన్, కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నారు. ఇట్లా ఒక్క అమనగల్లే కాదు, ప్రతి దగ్గర ఎక్కడ వెసులుబాటు ఉంటే, ఎక్కడ పదవి వస్తుంది అనుకుంటే వాళ్లకు వాళ్ళే లోకల్ అడ్జస్ట్మెంట్ చేసుకుని పొత్తులు పెట్టుకున్నారు. వాళ్ళే పదవులు తీసుకున్నారు. వీళ్ళ పాత్ర ఏమీ లేదు. వీళ్ళు చెప్తే వినే పరిస్థితులు కూడా ఎవరు లేరు. అంటే ఇదంతా ఎందుకు అయింది అంటే ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు, వీళ్ళంతా ఉదయం వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటారు, కానీ వీళ్ళు సాయంత్రం కాగానే ఇలా అందరూ ఒకే తాను ముక్కలు, వీళ్ళ శరీరాలు వేరు కానీ ఆత్మలు మాత్రం ఒక్కటే. బీజేపీలు ఉన్నోళ్ళు, కాంగ్రెస్లు ఉన్నోళ్ళు, బీఆర్ఎస్లు ఉన్నోళ్ళు, వీళ్ళ ఆత్మలు ఒకటే. ఇలా ఏ చెట్టు పచ్చగుంటే ఆ చెట్టు మీద పక్షి ఆలినట్టు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోతున్నాం. ఆ విషయం కింద దాకా అర్థమైంది. అర్థమయ్యే మనం ఒకసారి కనుక టైం లేదు కానీ ఒకసారి డేటా కనుక తీస్తే అసలు ఇప్పుడు సిపిఐ కొత్తగూడెం మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఏమంటే కేటీఆర్ గారు ఫోన్ చేశారు కూననేని సాంబశివరావు గారు, అన్న మేము మద్దతు ఇస్తాం సిపిఐకి, మీరు మేయర్ కండి. లేదు మేమే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ మద్దతు ఇచ్చి, ఇట్లా చాలా చోట్ల బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది, కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నది, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు కలిసి పొత్తు పెట్టుకున్నది, ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, మున్సిపల్ చైర్మన్ల కాడ పొత్తు పెట్టుకున్నారు, ఆ తర్వాత మేయర్ల కాడ కూడా పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఇండిపెండెంట్ కూడా వచ్చారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇండిపెండెంట్, ఇప్పుడు గద్వాలలో ఫార్వర్డ్ బ్లాక్, ఇప్పుడు కవిత గెలిచిందని అది వచ్చింది చూడు, వాళ్ళు మొత్తం వాళ్ళంతా ఇండిపెండెంట్, ఏదో గుర్తు కాబట్టి సింహం గుర్తు కావాలి కాబట్టి దాన్ని తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళే చైర్మన్ అయ్యారు, ఇండిపెండెంట్ వాళ్ళే చైర్మన్. అంటే అక్కడ వ్యక్తి బలమా లేకపోతే కనుక వ్యక్తి బలమే, పార్టీలై లేవు. పార్టీల ముఖాలు చూసి ఓటేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ పార్టీల ముఖాలు చూసి ఓటేసినట్టయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్నగర్లో వచ్చిండు, మరి మహబూబ్నగర్లో ఎందుకు రావాలకు? జాతీయ అధ్యక్షుడు వచ్చిండు కదా, మరి మహబూబ్నగర్కు అదే కేటీఆర్, హరీష్ రావు కనీసం ఎన్నికల ప్రచారానికి కూడా పోలే. మరి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్కి ఎందుకు ఎన్నికల ప్రచారం పోలే? బండి సంజయ్ గారికి ఎందుకు వదిలేసిండు? ఇప్పుడు కరీంనగర్కి ఒక ముఖ్యమంత్రి అన్ని జరిగినప్పుడు కరీంనగర్ ఎందుకు వదిలేసిపోయిండు? అంటే ఇక్కడ ఒకటి లోకల్ నాయకత్వానికి బీసీ ఎస్సీ ఎస్టీలకు మంచిగా తేట తెల్లంగా అర్థమైపోయింది. వాళ్ళ అవసరం కోసం మాత్రమే, వాళ్ళ పదవుల కోసం, ఆ పదవుల ద్వారా వాళ్ళ గౌరవం పొందడం కోసం, ఆ పదవుల ద్వారా ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఇలా చెప్పులు మార్చినట్టు, జేబుల ఖర్చుపులు మార్చినట్టు వాళ్ళే పార్టీలు మారుస్తున్నారు. ఏమి లేని గుడ్డపోయి గాలం మేము, ఏమి లేని వాళ్ళము ఇలా. కాబట్టి మాకెందుకు పార్టీలు? ఎవరి అందుకనే కదా సర్పంచ్ ఎన్నికల్లో అది రుజువైంది. ఇదైతే మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్లు ఇచ్చేది, బీఫాములు కూడా వాళ్ళు లెక్క చేయాలి, బీఫామ్ కూడా లెక్క చేయాలి. లోకల్ పార్టీ నేను అంటున్నా, మరి ఈ పార్టీలకు సిద్ధాంతమైన కనుక ఉంటే మరి ఒక్కనన్నా ఎందుకు సస్పెండ్ చేయాలి? ఒక్కనన్నా ఇన్ని వేల మంది పొత్తులు పెట్టుకున్నారు కదా, 100 మంది, ఒక్క కాడనన్నా బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నామని కాంగ్రెస్ తోటి సస్పెండ్ చేయాలి, కాంగ్రెస్ తోటి ఎట్ట పొత్తు పెట్టుకుంటామని బీజేపీ తోటి సస్పెండ్ చేయాలి, ఇలా బీజేపీ కాంగ్రెస్ తోటి ఎట్ట పొత్తు పెట్టుకుంటామని బీఆర్ఎస్ తోటి సస్పెండ్ చేయాలి. ఇక కమ్యూనిస్టులు అంటే
చాలా కఠినమైన నిర్ణయం. ఉమ్. మరి కమ్యూనిస్టులు కూడా ఎక్కడ సస్పెండ్ ఎక్కడ- చేయాలి. ఎక్కడ ఎక్కడ లేదు. లేదు, ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఆ ఉమ్. పరిస్థితుల్లో ఇలా ఒక సామాజిక చైతన్యం వచ్చింది, ఒక సోయి వచ్చింది, ఒక సామాజిక విప్లవం, సామాజికంగా ఒక సామాజిక చైతన్యం మొదలైంది. కానీ ఇక్కడ మనం ఉన్నట్టు మాట్లాడుకుందాం. కుల వ్యవస్థ దాని ప్రభావాన్ని మానసికంగా చాలా బలంగా మోస్తున్నవారు శూద్రులు ఎక్కువ ఉన్నారు. ఏ మాట కా మాట ఒప్పుకొని తీరాలి. ఎస్సీలకు బీసీలకు మధ్య మానసికంగా తామంతా ఒకటేనని ఒక భావన వచ్చిందా? అంటే ఎప్పుడైనా కూడా 100% ఎక్కడ రాదు. వద్దు, 100లో మెజార్టీ 40-50 అన్న కనీసం. మెజార్టీ వస్తుంది. ఉమ్. ఆ తర్వాత మెజార్టీగా రాకున్నా కూడా గెలుపు ఓటములను శాసించే స్థాయి ఉంటది కదా, అది వచ్చింది. ఓకే. మనం ఇప్పుడు అంటే మెరుగుదల ఉన్నది అంతే. చాలా. ఇప్పుడు ఒక దగ్గర 2% తోటి గెలుస్తాడు, ఉమ్. ఒక దగ్గర 3% తోటి గెలుస్తాడు. ఆ 2% బీసీకి ఎస్సీ యాడ్ అవుతాడు, ఎస్సీకి బీసీకి యాడ్ అవుతాడు. ఎవరికో ఒకరికి మనం ఆ, ఆ, మన బతుకుల గురించి ఆలోచించడోడు, మన బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు అడ్డుకున్నాడు, ఇలా వాడెట్లొస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు బీసీ రిజర్వేషన్ల మీద అడ్డుకున్నాడు బుట్టెంగారి మాధవరెడ్డి అని ఒక వ్యక్తి. ఉమ్. మేము పిలుపునిచ్చినాం. బుట్టెంగారి మాధవరెడ్డికి ఎవరు ఇచ్చారు? బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఉహు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి 3 చింతలపల్లి మున్సిపాలిటీలో కేశవాపురం అనే దగ్గర పోటీ చేయించింది. మేము చెప్పినాం, బీసీ ఎస్సీ ఎస్టీలకు నిజంగా సోయి ఉంటే మన రిజర్వేషన్లు మన నోటికాడి ముద్దని అడ్డుకొని మనం తినే కంచంలో అనుభూషిండు. అట్లాంటి ద్రోవులని మనం గెలిపియొద్దు అని చెప్పి పిలిపించింది. ఉమ్. ఇలా ఆ మాధవరెడ్డిని ఒడగొట్టి ఇంటికి పంపి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆయనకు? ఎన్నోట్లు వచ్చినాయి పక్కన మొత్తం ఓడిపోయాడు. మొత్తం మీద ఓడిపోయిండు. ఓకే. మీ పిలుపు పని అంటే ప్రజలు చాలా అక్కడ 3 చింతలపల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉమ్. వాళ్ళు నాకు తెలిసి 22 కౌన్సిలర్ పదవులు ఉంటే 16 బీఆర్ఎస్ వచ్చింది. అంటే బీఆర్ఎస్ ప్రభంజనం గాలి వీసింది, కానీ ఇతను ఆ ఓడిపోయాడు. గాలిలో కూడా అతను కొట్టుకపోయాడు. ఓ, అంటే అది పనిచేసి కాబట్టి ఎక్కడనో ఒక కాడ ఆలోచించేటువంటి సోయి ఉన్నటువంటి ఒక పర్సెంటేజ్ బీసీ ఎస్సీ ఎస్టీ పర్సెంటేజ్ పెరిగింది. ఇక్కడ మిమ్మల్ని హెచ్చరించిన వాళ్ళు ఎవరు? ఇద్దరు ముగ్గురు అన్నారు. బీసీ సంఘ నాయకుడిని బెదిరించారు బహిరంగంగా. ఇప్పుడు ఓసీ సంఘాలు, నేను జనరల్ స్థానాలు అనగానే, జనరల్ స్థానాలు అంటే మాయ అంటారు. జనరల్ స్థానాలు మీ తాత జాగిర్ కాదు, జనరల్ స్థానాలు మీ కావు. జనరల్ స్థానాలు రెడ్డి రావుల సొత్తు కాదు. మేము వాస్తవంగా మీ ద్వారా ఒక క్లారిటీ ఏంటంటే, ఇలా అగ్రకులాలకు 100% మనం వ్యతిరేకం కాదు. ఒక మనిషి తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టేటప్పుడు ఏ కులం అనుకోం కదా, ఎవరు అనుకో, నేను బీసీలో పుట్టాలని తెలియదు, ఇంకోరు ఎస్సీలో పుట్టాలని తెలియదు, ఇంకోరు ఓసీలో పుట్టాలని తెలియదు. కానీ మన మీద ఆధిపత్యం చేసి గద్దొచ్చి కోడిపిల్ల లెక్క తన్నుకపోయే వానికి మాత్రం వ్యతిరేకం. బడ్జెట్లో మా వాటా దనకపోతుంది, రాజకీయ వాటా దనకపోతుంది, ఉద్యోగాల్లో మా వాటా దనకపోతుంది. కాబట్టి వాళ్ళకు వ్యతిరేకమే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి రెడ్డి అనగానే, అది జనరల్ అనగానే ఇది జనరల్ కదా నీకెట్లుంటుంది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఉంది ఎగ్జాంపుల్. యాదగిరి అనేట ఆయన కౌన్సిలరు, అక్కడ ఎంపీటీసీగా చేసిండు, 2 సార్లు కౌన్సిలర్గా చేసిండు. జనరల్ సీట్ అనగానే అక్కడ ఉన్నటువంటి అగ్రకుల నాయకత్వం ఏమంటది, ఇది జనరల్ సీట్ కదా నీకెన్నికి ఇస్తాం, బీసీ కదా నువ్వు అన్నది. అది సాక్షాత్ హైకోర్టులో చెప్పిండు ఆయన, నాకు బీసీ కాబట్టి నీకు జనరల్ సీట్లు ఇవ్వమని. అందుకనే నేను గట్టిగా హెచ్చరించిన, బిడ్డ జనరల్ సీట్లు అంటే మాత్రం రెడ్డి రావుల రిజర్వేషన్ కాదు, ఇది బీసీ ఎస్సీ ఎస్టీలు, అది ఓపెన్, బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా దక్కాల్సిందని చెప్పి దాని మీద మమ్మల్ని కించపరిచిండు, అగ్రకులాలని మా మనోభావాలను దెబ్బతీసిండు. కాబట్టి జాదల శ్రీనివాస్ కూడా తక్షణమే క్షమార్పణ చెప్పాలి ఓసీ సమాజానికి, లేకపోతే తిరగనీయమని ఒకరిద్దరు రెడ్డిలు తర్వాత రావులు హెచ్చరిస్తారు. కానీ నేనేమంటున్నానంటే, ఓసీ నాయకులకు మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, అందరు కలిసిమెలిసి ఉంటాం, ఊర్లలో వాయు వరుసలు పెట్టుకుని ఉంటాం, ఈ పెద్దగా తేడాలు ఏముండవు. మనం అందరం ఇట్నే కలిసిమెలిసి ఉండాలి, సమాజం పురోగతి కావాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలంటే ఓసీ సంఘాలు కూడా ఎమ్మెల్యే ఎన్నికలలో కానీ ఎంపీ ఎన్నికలలో కానీ ముఖ్యమంత్రి పీఠం కాడ కూడా ఎవరి జనాభా ఎంత ఉందో అంత ప్రాతినిధ్యం దక్కాలని డిమాండ్ చేయండి, వాళ్ళని గుండెలో పెట్టుకుంటాం. మీరు ఎమ్మెల్యేలు మీరు 5% ఉంటే 54 మంది ఎమ్మెల్యేలు అవుతుంది, మంత్రివర్గంలో మీరే అవుతుంది, తర్వాత శాసనమండలి చైర్మన్లు మీరే అవుతుంది, ఎంపీలు మీరే అవుతుంది, రాజ్యసభ సీట్లు మీరు అవుతుంది, ఫార్మా కంపెనీలు మీ అయ్యాయి, ఐటీ కంపెనీలు మీ అయ్యాయి, భూమి మీ దగ్గర ఉండే, సంపద మీ దగ్గర ఉండే, ఇవాళ కులవృత్తులు చేసుకున్నటువంటి పరిస్థితి ఏంది? అలా అన్నమో రామచంద్ర అంటే ఇప్పటికి వలసలు పోతున్నారు కదా, ఇప్పటికీ విషం మింగి చనిపోతున్నారు కదా, ఇప్పటికి వాళ్ళ బతుకులు మారతలేవు కదా. అంటే
ప్రపంచ దేశాల యూరోప్ దేశాలలో కులవృత్తులు చేసేవానికి అద్భుతమైన గౌరవం ఉంటుంది. కులవృత్తులు చేసేటువంటి వాళ్ళకున్న తెలివి ప్రపంచంలోనికి ఉండదు. 6 గజాల చీరను అగ్గిపెట్టెలో నేసిన ప్రతిభ ఎవరికైనా ఉన్నదా? ఎక్కడనో సముద్రపు అంచున ఉన్నటువంటి చేపను ఆ వాసన పసిగట్టి దాన్ని అవలీలగా వల విసిరేసి పట్టేసేటువంటి కెపాసిటీ ఎవరికైనా ఉన్నదా? ఇలా ఒక్క నాయ బ్రాహ్మణుడు ఒక్క కులం 5 వృత్తులు చేస్తుంది. ఇలా మంత్రసాని వాళ్ళే, పెళ్లికి వాయిద్యాలు వాయించేది వాళ్ళే, మైలపూలు రాసేది వాళ్ళే, తర్వాత క్షవరాలు చేసేది వాళ్ళే, రజకులు, భూమిలో కూడా సబ్బు ఉందని కనుగొన్న శాస్త్రవేత్తలు వాళ్ళే కదా. అంటే ఈ సమాజానికి నాగరికత నేర్పింది, సమాజానికి పట్టడన్నం పెట్టింది, సమాజానికి సేవ చేసింది. ఇది తినే తిండి, తాగే నీళ్లు, పడుకునే మంచం, కంచం, ఇల్లు, దర్వాజా, చివరికి దేవుళ్ళని శిల్పులను చేసింది కూడా బీసీలే కదా. కాబట్టి ఇంత సేవ చేసిన వాళ్ళు ఎందుకు ఇట్లా అన్నమో రామచంద్రన్ అంటూ ఇన్ని వందల సంవత్సరాలు ఉండాలి? కాబట్టి ఆలోచించాలి అగ్రకుల సమాజం. ఇప్పుడు మోడీ గారు అంటారు అఖండ భారత్ అంటాడు, స్వర్ణ భారత్ అంటాడు. 60% మందిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా అఖండ భారత్ అవుతుందా? ఇక్కడ బంగారు తెలంగాణ అంటారు. 60% మందికి బడ్జెట్ ఇవ్వకుండా, పదవులు ఇవ్వకుండా, ఆత్మగౌరవం పెంచకుండా, భూములు వంచకుండా, సంపద వాళ్ళ దరికి చేరకుండా ఇలా బంగారు తెలంగాణ అవుతుందా? కాబట్టి సామాజిక అసమానతలు లేనటువంటి, ఆర్థిక అసమానత లేనటువంటి, రాజకీయ అసమానత లేనటువంటి సమాజం కావాలి అనేది ఓసీ నాయకులు డిమాండ్ చేయాలని నేను అడుగుతున్నా. కానీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఈ చైతన్యం కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్ లో మొదలైంది, ఓకే, అది పల్లెకి చేరింది, పల్లె నుంచి పల్లెలు చుట్టొచ్చి పట్టణాలకు దాకింది, ఆ పట్టణాలలో కూడా సెగంటుకుంది. పల్లెలు పట్టణాలు ఏకమైతే ఏమవుతుంది? గోల్కొండ పీఠం బీసీలది అవుతుంది కదా, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఇలా బీసీల గనక ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే గెలుపు గుర్రాలు, ఓలు, ఈ పరం బాగుంది, గెలుపు గుర్రాలు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేది ఒక బీసీనో, ఏసీనో, ఓ బహుజనుడు బీఫామ్ అది బయోడేటా పట్టుకొని పోతే, అవునయ్యా మా పార్టీ అధికారం రావాలంటే గెలుపు గుర్రాలకు ఇస్తాం, అసలు గెలుపు గుర్రాలోడే అనేది ఇక్కడ తేలాలి. ఇప్పుడు గెలుపు గుర్రాలు పిడికెట్ శాతం లేనోడు కాదు, గెలుపు గుర్రాలు గంపెడి శాతం ఉన్నోడని తేలిపోయింది. గెలుపు గుర్రాలు గంపెడి శాతం ఉన్నోళ్ళని తేలిపోయింది. కాబట్టి ఈ గెలుపు గుర్రాలు రేపు ఏ పార్టీ అయినా ఈ బీసీలకు టికెట్లు ఇస్తేనే గెలిచే పరిస్థితి ఉంది. లేకపోతే సర్పంచ్లు ఎట్లా చైతన్యంగా ఉన్నారో, మున్సిపాలిటీ ఎట్లా చైతన్యంగా ఉన్నారో, రేపు ఎంపీటీ జెడ్పీటీసీలు కూడా అట్నే చైతన్యంగా ఉంటారు. ఇవాళ ఖచ్చితంగా అది అసెంబ్లీ దాకా బాగుతుందని మాకు 100% నమ్మకం ఉన్నది. కానీ ఇక్కడ ఈ డబ్బులు వంచే వ్యవహారం ఏమిటి? సర్పంచ్ అని అన్ని లక్షలు, అన్ని కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు డబ్బులు వాస్తవంగా ప్రజల్ని బదనాం చేస్తారు. నాయకులు అనేవాడు తన అవసరం కోసం, ఆధిపత్యం చేయడం కోసం, ఆ తర్వాత పదవి ద్వారా సంపాదన పెంచుకోవడం కోసం, ఇలా వాస్తవంగా మీరు చూసి నేను చూసి మన తాతల కాలం నాటి, తండ్రుల కాలం నాటి ఓటు వేసేస్తే కనీసం భోజనం చేద్దామన్నా కూడా నీళ్ళు కూడా గతి ఉండేవి కాదు, కాలి పలకరిస్తే ఓటేసే అంతే. అట్లాంటి జనాన్ని, వాళ్ళ పేదరికాన్ని, వాళ్ళ బలహీనతలను ఆసరగా చేసుకుని ఈ అగ్రకుల రాజకీయ నాయకులే బీర్లు, బిర్యానీలు, పచ్చనోట్లు ఎప్పుడైతే అంతే మీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకెక్కువ అయిపోయి, రాను ఎక్కువ అయిపోయి ఓటుకు వేలాం వేసి కొనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఒకవేళ ఇప్పుడు ఎట్లయిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒకవేళ తీసుకోలేదనుకో, అమ్మ తీసుకోకపోతే నాకు ఓటేయడు, ఎందుకు వానికి తోటి ఎందుకు పగ, కాబట్టి తీసుకున్నా. వీని దగ్గర తీసుకోకపోతే వాని దగ్గర తీసుకోలేదనుకో, వాడు పగ, వాడు మనసులో పెట్టుకుంటాడు. కాబట్టి వాని దగ్గర వీని దగ్గర తీసుకుంటారు, ఓటేసే కాడికి వేస్తారు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఒక్కొక్కరు కోట్లు పంచిన వాళ్ళు ఓడిపోయారు, కోట్లు పంచిన వాళ్ళు కూడా ఓడిపోయారు. సాధారణంగా ఏదో చిన్న ఖర్చులు పెట్టుకున్న వాళ్ళు కూడా గెలవగలిగారు. కాబట్టి డబ్బులే ప్రామాణికం కాదు, డబ్బులు చూసి గెలిచేటువంటి పరిస్థితి లేదు, అందరూ పంచుతారు. కానీ దీన్ని ఎన్నికల కమిషన్ కట్టడి చేయాలి ఎప్పటికైనా కూడా. ఇలా ఈ డబ్బు రాజకీయాలను కట్టడి చేయకపోతే ఇలా సామాజిక సేవ చేసేవాళ్ళు తక్కువైపోతారు, రాను కనుమరుగైపోతారు. కాబట్టి మోడీ గారు ఈ దేశంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారని వారు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఎన్నికల సంస్కరణలు తేవలసినటువంటి అవసరం ఉంది. అమెరికా అధ్యక్షుడు వానికి ఎంతనన్నా తెలివి ఉండని, ఎంతనన్నా మోనార్కు కానీ 2 సార్లు ప్రెసిడెంట్ అవ్వాలి. తర్వాత 4 సంవత్సరాలే 8 ఏళ్ళు పరిపాలించిండంటే వాని జీవితంలో 100 ఏళ్ల జీవితం అనుకో, 100 ఏళ్లలో 8 ఏళ్ళు పరిపాలించిందనుకో, 92 సంవత్సరాలు పదవులు అలంకరించే అవకాశం లేదు. ఇక్కడ ఇలా మీరు మంచిర్యాల ఎమ్మెల్యేని చూడు, నేను ఆయన కించపరుస్తాను. ఆయన మంచంలో వండుకొని కండవలు కప్పుతుండు, మంచంలో వండుకొని ఇట్లా పండుకొని ఆయన కండవలు కప్పుతుండు, ఫోటోలు దిగుతుండు. అవసరమా?
నిమ్స్లో పండుకుంటాడు, కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, మొక్కల సిప్ ఆపరేషన్ చేయించుకుంటాడు, పండు ఊసిపోతే పండ్ల ఆపరేషన్ చేయించుకుంటాడు. అతను అవసరం. ఒక్క ఎమ్మెల్యే 5 సార్లు 6 సార్లు 7 సార్లు తరతరాలుగా తరగనటువంటి ఆస్తులు పెంచుకోవడం, ఆ తర్వాత ఏదో వారసత్వ రిజర్వేషన్ అయినట్టు ఆయన పోతే వాళ్ళ భార్య పోతే లేకపోతే కొడుకు పోతే కోడలు. ఇలా మహిళా రిజర్వేషన్ వస్తే కూడా మళ్ళీ వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులు సపరివార సమేతంగా రాజ్యాంగ సవరణ చేయాలంటారు దీనికి. కాబట్టి ఖచ్చితంగా జరగాలి. ఇవాళ ప్రజలలో చైతన్యంతో పాటు ఒక చట్టబద్ధమైనటువంటి ఎవరికైనా కూడా 2 సార్ల కంటే ఎక్కువ పోటీ చేసే అవకాశం ఇవ్వదు. ఏ పదవైనా, ఎమ్మెల్యే అయినా 2 సార్లే, మంత్రి అయినా 2 సార్లే, ముఖ్యమంత్రి అయినా 2 సార్లే. ఆ తర్వాత ఓటుకు ఎప్పుడైతే నోటు వంచుతాడో జీవితంలో ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం లేకుండా చేయాలి. ఓటు పంచినా ఆ తర్వాత ఎన్నికల్లో ఇంటిని తిరిగి కూడా ప్రచారం వద్దు. నీ టాలెంట్ ఏముంది, ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నావు, ఆ నియోజకవర్గాన్ని మీద ఎట్లా, సాగునీరు మీద నీ యొక్క ప్రణాళిక ఏంది, విద్యా వ్యవస్థ మీద నీ ప్రణాళిక ఏంది, ఉద్యోగ వ్యవస్థ మీద, నిరుద్యోగ వ్యవస్థ మీద నీ ప్రణాళిక ఏంది, అసలు నువ్వు ఎన్నుకునేటువంటి ఈ నియోజకవర్గాన్ని ఏం చేస్తావు, రాష్ట్రాన్ని ఎట్లా ఉంచుతావు, దేశం మీద నీ అభిప్రాయం ఏంది, ప్రపంచంలో నీ దేశ గౌరవాన్ని ఎట్లా పెంచుతావనే ఒక మంచి అమెరికా లాంటి ఒక డిబేట్ జరిగి ఇలా అట్లాంటి నాయకుని ఎన్నుకునేటువంటి పరిస్థితి వస్తే అది పోతుంది. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు పావుల పెట్టి ఎన్నికలలో పావుల పెడుతుండు, బేడాన కొట్టేస్తాడు, బారాన కొట్టేస్తాడు. కాబట్టి పెట్టున పెట్టుబడి చేస్తుండు. కాబట్టి ఇవన్నీ చేసిరు. ఈ ఎన్నికల రాజకీయ అవినీతిని రూపుమాపాలంటే ఎన్నికల సంస్కరణల గురించి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని వేసిండు జమిలీ ఎన్నికలు జరగాలని. జమిలీ ఎన్నికలు జరిగితే న్యాయం జరగదు. ఇట్లాంటి ఎన్నికల సంస్కరణలు పార్లమెంట్లో చట్టం తీసుకురాగలిగితే ఒక్క నాయకుడు ఒక లిక్కర్ సుక్క వంచిన, ఒక పచ్చ నోటు ఇచ్చిన, మళ్ళీ జీవితంలో కూడా పోటీ చేయకుండా అవకాశం లేకుండా చేయాలి. అదేవిధంగా ఓటరు కూడా ఎక్కడనైనా ₹1 తీసుకున్నా మళ్ళీ జీవితంలో ఓటు హక్కు ఇవ్వకుండా చేసేటువంటి అవకాశం చేయాలి. అట్లాంటి కఠినమైన నిబంధనలు వస్తే క్వాలిటీ లీడర్షిప్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు బుచ్చన్న, ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఉంటే దున్నపోతు దుక్కులు ఎందుకు వండామంటే జీతగాడు గాయంది నేనేం చేయ, జీతగా నువ్వెందుకు గాయంటే ఏది దొర జీతం ఇయ్యంది నేను ఏం చేయ, దొర నువ్వెందుకు జీతం ఇయ్యలేదంటే తవ్వెడులు ఏంది నేను చేయ, తవ్వే నువ్వేంది లేదంటే ఒడ్లాయన చెక్కింది నేనేం చేయ, ఒడ్లాయన ఏం చెక్కినంటే కమరాయన ఏంది నేను చేయ, కమరాయన నువ్వేం చెక్కాలంటే తిత్తులు ఏంది నేనేం చేయ, తిత్తు నువ్వేంది చేయాలంటే దున్నపోతు చావని అంటే దున్నపోతు శరీరాన్ని దాన్ని తిత్తి చేసి కమరోళ్ళు ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి తిత్తు అంటే ఆ తిత్తు తోటి ఇప్పుడు కూడా దీనికి కారణం ఏంది, ఇలా ఇట్లాంటి అవినీతి ఇట్లాంటి రావడం మూలంగా కడుతుంటే బ్రిడ్జీలు కూలిపోతున్నాయి. అదేవిధంగా నకిలీ మందులు వస్తున్నాయి, నకిలీ డ్రగ్స్ వస్తున్నాయి, తినే ఆహారం కల్తీ అవుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, నీకు జీవించే హక్కునే కోల్పోతున్నావు కదా, స్వేచ్ఛమైనటువంటి జీవితమే లేకుండా పోతుంది కదా. ఏది నువ్వు ముట్టుకున్నామంటే ప్రతి తింటే కూడా విషయమే కదా, పీల్చుదామంటే గాలి ఫార్మా కంపెనీలు. అదేవిధంగా ఏదైనా క్వాలిటీ దొరుకుతుందంటే అది లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ వైద్యం లేదు. అన్నిటికీ మూలం ఏంటంటే నువ్వు చేసే ఓటు. ఇప్పుడు ఏసీబీ పడితే అధికారులు దొరుకుతున్నారు. ఎందుకు దొరుకుతున్నారు అంటే నేను పోస్టింగ్ తీసుకోవాలంటే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఎమ్మెల్యే మరి నువ్వేంది అంటే అరే నాయన నేను ఓట్లలో పోవాలంటే మళ్ళా జనానికి డబ్బులు పంచాలి. ఒకదానికి అవినీతి వ్యవస్థకు లింక్ ఉంది. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయగలిగితే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తే మంచి సమాజం ఏర్పడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. మన రాష్ట్రంలో సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాల శాతం పెరగడం, ఆ పెరగడానికి గల కారణాలు, భవిష్యత్తు ఎట్లా ఉండాలనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.